హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా చేసుకునే ఇంకొక సింపుల్ వర్క్ చూపిస్తున్నాను. ఈ డిజైన్ జస్ట్ 100 రూపీస్లో మీకు డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటన్నది చూద్దాం. గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ లోడింగ్ కోసం పైపింగ్ థ్రెడ్ వైట్ కలర్ది, నెక్స్ట్ లోడింగ్ చేయడం కోసం 2 సిల్క్ థ్రెడ్ తీసుకున్న, ఒకటి ఎల్లో ఒకటి గ్రీన్, నెక్స్ట్ కుందన్స్, రౌండ్ కుందన్స్, గోల్డ్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, నెక్స్ట్ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ 20 రూపీస్వి, ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని నెక్ చుట్టూ 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు మొత్తం నెక్ చుట్టూ 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు దీని పక్కన లోడింగ్ కోసం పైపింగ్ థ్రెడ్ని గ్లూ పెట్టి అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ 8 పేటలు తీసుకుంటున్నా. అంటే నీడిల్లోకి 4 పేటలు ఎక్కించుకుని అటు 4 ఇటు 4 3 వేస్తే 8 పేటలు వస్తుంది కదా. ఆ విధంగా తీసుకుని లోడింగ్ అనేది క్రాస్గా చేస్తున్నాను. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ థ్రెడ్ కనిపించకుండా ఫిల్ చేసుకుని తర్వాత కంటిన్యూస్గా ఫిల్ చేసుకోవాలి. మనం ఎంత నీట్గా క్రాస్గా కుట్టుకుంటే లోడింగ్ అంత నీట్గా కనిపిస్తుంది. చూస్తున్నారుగా, స్టార్టింగ్ పాయింట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మిగిలింది గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో లోడింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం లోడింగ్ అనేది 2 కలర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 1 ఇంచ్ ఒక కలర్, 1 ఇంచ్ ఒక కలర్, ఆ విధంగా మనం ఆల్టర్నేట్గా నెక్ చుట్టూ కుట్టుకోవాలి. ఇక్కడతో 1 ఇంచ్ అనేది కంప్లీట్ అవుతుంది గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో. మిగిలిన 1 ఇంచ్ నేను ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్తో కుడతాను. ఇప్పుడు ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ మళ్ళీ 8 పేటలు తీసుకుని గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో లోడింగ్ ఎలా చేశానో క్రాస్గా అదే విధంగా ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్తో లోడింగ్ అనేది చేస్తున్నాను. క్లియర్గా చూడండి, బాగా అర్థమవుతుంది లోడింగ్ ఎలా చేసుకోవాలన్నది. లోడింగ్లో స్టార్టింగ్ పాయింట్ థ్రెడ్ కనిపించకుండా ఎలా మనం ఫిల్ చేసామో సేమ్ అదే విధంగా ఎండింగ్ పాయింట్ కూడా మనం అదే విధంగా థ్రెడ్ కనిపించకుండా ఫిల్ చేసుకోవాలి.
ఫిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని పక్కనే నీడిల్ తీసుకుని గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ కుట్టుకోవాలి. దీని బదులు మీరు గోల్డ్ కలర్ బాల్ చైన్ ఉంటుంది కదా, అదైనా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ బీడ్స్ కుట్టి చూపిస్తున్నాను. ఈ లైన్ మనకు నీట్గా రావాలంటే ముందు కుట్టిన పూసల్లోంచి నీడిల్ తీసుకుని ఇలా కుట్టుకుంటే మనకు గ్యాప్ అనేది రాకుండా నీట్గా వస్తుంది లైన్. చూస్తున్నారుగా, ఇక్కడతో బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ దీని పక్కన అవుట్లైన్ లాగా రావడం కోసం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకుంటున్నాను. చూసారుగా, ఈ విధంగా మీరు నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టుకున్న తర్వాత నేను చాక్ పీస్తో ఈ విధంగా జిగ్జాగ్ లైన్ కొంచెం పెద్దగా గీసాను. గీసిన లైన్ పైన నేను గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను. చూస్తున్నారుగా, ఈ విధంగా గొలుసు కుట్టు అనేది మనం జిగ్జాగ్ లైన్లా గీసిన చాక్ పీస్తో గీసాం కదా, దాని మీద మనం గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం 2 లైన్స్ కుట్టుకోవాలి మొత్తం నెక్ చుట్టూ. చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం మీరు జిగ్జాగ్ లైన్స్ మొత్తం 2 లైన్స్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ జిగ్జాగ్ లైన్కి లోపల ఇలా డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ డాట్స్ లోపల డాట్స్ అన్నీనేమో గోల్డ్ కలర్ కుందన్స్తో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బయట వైపు డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు బయట వైపు డాట్స్ పైన గ్రీన్ కలర్ కుందన్స్ని అటాచ్ చేయాలి. అంటే నెక్ చుట్టూ లోపల వైపు ఏమో గోల్డ్ కలర్, బయట వైపు గ్రీన్ కలర్ కుందన్స్తో మనం నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇవి డ్రై అయిన తర్వాత వీటి చుట్టూ ఈ కుందన్స్ ఉన్నాయి చూసారా, వాటి చుట్టూ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ కుందన్ చుట్టూ మనం బీడ్స్ కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నీడిల్ తీసుకుని 10 బీడ్స్ ఎక్కించుకున్నా. 10 బీడ్స్ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ 10 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మధ్యలో 3 టాకాలు వేసుకుంటే మనకి రింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నేను ఇప్పుడు గ్రీన్ కలర్ కుందన్ కూడా ఇంకొకసారి కుట్టి చూపిస్తున్నాను చూడండి. మీరు ఇదే ప్లేస్లో బాల్ చైన్ కూడా యూజ్ చేయొచ్చు. బాల్ చైన్ అయితే కంపల్సరీ మీరు బాగా నొక్కితే కనుక ఆ రింగ్ అనేది రెడీ అవ్వదు, లేకపోతే విచ్చిపోయినట్టు అయిపోతుంది. మనం ఈ కుందన్స్ చుట్టూ బాల్ చైన్ ఎంతెంత పీసెస్ కావాలో అంతంత పీసెస్ కట్ చేసుకుని వాటిని బాగా రౌండ్గా నొక్కితే అప్పుడు అవి బాగా స్టిఫ్గా రౌండ్ సర్కిల్ లాగా ఫామ్ అవుతాయి.
చూస్తున్నారుగా, ఈ విధంగా మనం రింగులా కుట్టుకున్నప్పుడు కంపల్సరీ 2 లేదా 3 టాకాలు వేసుకుంటే మనకి ఈ రింగ్ అనేది పైకి లేవకుండా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన కుందన్స్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ జిగ్జాగ్ లైన్స్కి పైన ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, అక్కడ నీడిల్ తీసుకుని ఈ నీడిల్లోకి 4 నార్మల్ బీడ్స్ ఎక్కించుకుని స్ట్రైట్ లైన్ అనేది కుట్టాలి. మీకు ఇంకొకసారి ఇంకో ఎడ్జ్ పైన కుట్టి చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మీరు నెక్ చుట్టూ ఉన్న ఎడ్జెస్ దగ్గర మనము ఈ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ 4 తీసుకుని స్ట్రైట్ లైన్స్ అనేవి కుట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఓవరాల్గా నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది. మీకు ఈ హ్యాండ్స్ ఇంకా హెవీగా కావాలనుకుంటే ఈ గ్రీన్ కలర్ కుందన్స్ అలానే గోల్డ్ కలర్ కుందన్స్ అక్కడక్కడ అటాచ్ చేసుకుని వాటి చుట్టూ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ ఒక రింగ్లా కుట్టుకుంటే సరిపోతుంది. ఈ డిజైన్ మీరు ఓవరాల్గా నెక్కి అలానే హ్యాండ్స్కి కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ చూస్తున్నారుగా, ఓవరాల్గా నెక్కి అలాగే హ్యాండ్స్కి కుట్టుకున్న తర్వాత డిజైన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే.